నీ పేరేం పేరు? నీవెవరు అనగానే ఫస్ట్ వెంకటరెడ్డి కొడుకును అన్నావు కదా. వద్దురా ఎందుకు మీ నాన్న పేరు చెప్తున్నావు, నీ గురించి అడిగితే అనగానే నువ్వేమనుకుంటావు? నేను రామ్ చరణ్ని అంటావు కదా. రామ్ చరణ్ని, నువ్వు రామ్ చరణ్వి. నీవెవరు? నువ్వు రామ్ చరణ్ దేనికి పెట్టి పేరు దేనికి ఉంది రామ్ చరణ్ అని? ఎట్లా ఐడెంటిఫై చేసి చెప్తున్నావు రామ్ చరణ్ అని? ఈయన రామ్ చరణ్ కదా, నువ్వు రామ్ చరణ్. ఇది అదేంది, అది ఎవరిది? నాదే అన్నావు కదా. మరి నువ్వేడున్నవాడ? నాది ఉంది. ఆ చెయ్యి ఎవరిది అని అడిగినా నేను. రామ్ చరణ్, నీ పేరు రామ్ చరణ్, నేను రామ్ చరణ్ని అన్నప్పుడు ఆ చెయ్యి ఎవరిది మరి అన్నా. నాది అన్నావు. నేను రామ్ చరణ్ అనలేవు. ఇది రామ్ చరణ్ అన్నవా? ఏమన్నావు? నాది అన్నావు. అన్నవా లేదా? అంటే నువ్వు వేరే ఉన్నావు, ఆ చెయ్యి వేరే ఉంది. మరి ఇది ఎవరు కాలు? నాది అన్నందుకు వస్తుందనా? నేను కాలు రామ్ చరణ్ అంటలేవు ఎందుకు? నాది వస్తుంది. అంటే నేనుకు నాదికి డిఫరెంట్ ఉందా? నేను వేరు, నాది అంటే ఇగో ఇది ఉంది ఆడ, ఈ ఫోన్ ఉంది, ఇది ఎవరిది అంటే నాది 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 అని తీసుకుంటా. నేను వేరే ఉన్నా, ఇది వేరే ఉంది. మరి నేనెవరు? ఇప్పుడు ఈ బాడీ నువ్వు అనుకుంటున్నావు కదా, రామ్ చరణ్ అంటే శరీరం నేను అనుకుంటున్నాను కదా. నేనెవరు? ఇప్పుడు నేనంటే ఆ చెయ్యవరదంటే నాది అన్నావు, నేను అంటలేవు. ఆ కాలవరదంటే నాది అంటున్నావు, నేను అంటలేవు. విచారణ వేసుకుంటూ పోవాలి. అర్థమవుతుందా? నువ్వు చెప్పిన పాయింట్ దగ్గరకు వద్దాం. ఓకే, విచారణ కరెక్టే సాగుతుంది. అది ఎట్లా? నేను ఆత్మని అనేవరకు ఎట్లా రావాలి? ఫస్ట్ నేను ఆత్మని అంటే అయిపోతుందా? విచారణ చేయాలన్నమాట. ఇప్పుడు వెంకటరెడ్డి కొడుకు, నువ్వెవరంటే వెంకటరెడ్డి కొడుకు అన్నావు. నువ్వెవరంటే నేనే ఇది అన్నావు. ఇది నేను రామ్ చరణ్ అన్నావు. మరి చెయ్యవరదంటే నాది అంటున్నావు. మరి నీ బాడీ మొత్తం నీ శరీరానికి అతుక్కొని ఉన్నాయి కదా, అది నేను అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నాది అని చెప్తున్నావు. ఎన్ని కళ్ళు ఉన్నాయి నీకు? ఆ కళ్ళు ఎవరి? నాయి. మరి నేను కళ్ళు అంటలేవు అంటే నీ బాడీ మొత్తం నువ్వు కాదు అంటే అన్ని నాయే. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఇక్కడ ఏవేవి ఈ అవయవాలు ఉన్నాయో, ఈ దేహానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎవరి? నాయి. కానీ నేను గాను. మరి నేను ఏడున్నా? లోపలికి పోదాం. ఇప్పుడు బయట అయిపోయినాయి కదా. ఈ చెవు నాది, ఈ ముక్కు నాది, పండ్లు నాది, మూతి నాది, కాళ్ళు గోళ్ళు అన్ని నావే అంటున్నాం కదా. బయట అన్ని నావే అంటున్నా, నేను అంటలేను కదా. మరి నేనేడున్నా? లోపలికి పోదాం. గుండె నీదా? గుండె ఏంది? ఎవరిది?